ఆలస్యం అమృతం విషం అన్నారు పెద్దలు. ఈ ఫార్ములాలో అమృతం వరకు ఆగుదామనుకున్న ఆ పార్టీ ఆలస్యంగానైనా అందరినీ ఒప్పించి నిర్ణయం తీసుకోవాలనుకుంది. కానీ కొన్ని చోట్ల ఈ సూత్రం బెడిసికొట్టింది. అమృతం కాస్త విషం వరకు వెళ్లిపోయింది. జోష్ మీదున్న కమలం పార్టీలో కొత్త లొల్లి షురు అయిందట. తెలంగాణ కమలంలో కొత్త కలకలం. అంతా బాగుందనే లోపు అసంతృప్త రాగాలు. మొన్న నల్గొండ, నిన్న యాదాద్రి, నేడు గోల్కొండ. అధ్యక్షుడి ఎన్నిక వేళ అగ్గిరాజుకుందా? సంస్థాగత ఎన్నికలు నిర్వహించుకుంటున్న బీజేపీ బూత్ కమిటీ నుంచి జిల్లా కమిటీల ఎంపిక వరకు ఆ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసుకుంది. 5-6 నెలలుగా ఈ టాస్క్ నడుస్తుండగా ఇప్పుడే అసలు కథ మొదలైనట్టు తెలుస్తోంది. మెజారిటీ జిల్లాలకు పార్టీ అధ్యక్షులను నియమించి ఇక రాష్ట్ర అధ్యక్షుల వారి ఎంపికను పూర్తి చేసేందుకు సమాయత్తమవుతోంది పార్టీ. ఇప్పటికే స్క్రీనింగ్ కూడా పూర్తవడంతో అధిష్టానం గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూస్తున్నారు రాష్ట్ర పార్టీ అగ్రనేతలు. అయితే అంతా బానే ఉంది అనుకునే టైంలో జిల్లా అధ్యక్షుల ఎంపికపై అసంతృప్త రాగాలు మొదలయ్యాయి. మొన్న నల్గొండ, నిన్న యాదాద్రి, భువనగిరిలో రచ్చ జరగ్గా తాజాగా గోల్కొండ గోషామహల్ జిల్లా అధ్యక్ష నియామకంపై స్థానిక నేతలు బగ్గుమంటున్నారు. పార్టీ సంస్థాగత సౌలభ్యం కోసం రాష్ట్రాన్ని 38 జిల్లాలుగా విభజించుకున్న బీజేపీ ఈ మధ్య 19 మంది అధ్యక్షులను ఎంపిక చేసింది. దీంతో సగం జిల్లాల ఎంపిక పూర్తి కావడంతో రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికకు ఎలిజిబిలిటీ సాధించింది. తొలుత 25 నుంచి 27 జిల్లాల అధ్యక్షులను ప్రకటించాలని భావించినప్పటికీ కొన్నిటిపై ఏకాభిప్రాయం కుదరక చివరి నిమిషంలో పెండింగ్ లో పెట్టారు పార్టీ నేతలు. 19 మంది జాబితాలో నల్గొండ జిల్లా అధ్యక్షుడిగా నాగం వర్షిత్ రెడ్డి పేరు కూడా ఉంది. దీంతో అక్కడి ఆయన వ్యతిరేక వర్గం నేతలు నిరసన బాట పట్టారు. ప్రెస్ మీట్ పెట్టి మరీ పార్టీ హైకమాండ్ నిర్ణయాన్ని వ్యతిరేకించారు లోకల్ నేతలు. అంతటితో ఆగకుండా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి వచ్చిన కేంద్ర మంత్రి బండి సంజయ్ ముందే రచ్చ చేశారు. నల్గొండ జిల్లా అధ్యక్షుడి ఎంపిక సమయంలోనే ఇంకొన్ని జిల్లాలకు సంబంధించిన పేర్లు బయటకు వచ్చినా ఒక్క అనుభవంతో వాటిని పక్కన పెట్టారు పార్టీ పెద్దలు. తాజాగా మరో 4 జిల్లాల అధ్యక్షుల ఎంపికలో రెండిటిపై దుమారం రేగుతుంది. గోల్కొండ గోషమహల్లో తాను చెప్పిన మంచి కార్యకర్తకు కాకుండా వేరే ఎవరికో అవకాశం ఇచ్చారని అగ్గి మీద గుగ్గిలమయ్యారు స్థానిక ఎమ్మెల్యే రాజాసింగ్. తన అవసరం లేదని పార్టీ భావిస్తుందేమోనంటూ ఘాటు వ్యాఖ్యలే చేశారు. తమ బలమేంటో మున్ముందు చూపిస్తామంటూ వాయిస్ మెసేజ్ రిలీజ్ చేయడం పార్టీలో కలకలం రేపింది. పార్టీ రియాక్షన్ తర్వాత కార్యాచరణ ప్రకటిస్తానని కూడా ఎమ్మెల్యే స్పష్టం చేశారు. గోల్కొండ గోషమహల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా ఉమామహేంద్రను ఎంపిక చేయడాన్ని రాజాసింగ్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తోంది. యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడిగా అశోక్ గౌడ్ పేరు ప్రచారంలో ఉండగానే స్థానిక నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తూ స్టేట్ ఆఫీస్ లో ఆర్గనైజేషనల్ సెక్రటరీ చంద్రశేఖర్ తివారీని కలిశారు. తమ అభ్యంతరాన్ని తెలియజేసి నిర్ణయం మార్చుకోకపోతే ఆందోళన తప్పదని హెచ్చరించారు. కాస్త ఆలస్యమైన అందరినీ ఒప్పించి అవకాశం ఇవ్వొచ్చని రాష్ట్ర నేతలు ప్రయత్నించారు. కానీ కొన్ని జిల్లాల్లో రాష్ట్ర నేతలు వారికి నచ్చిన వారికి ప్రయారిటీ ఇచ్చారని, స్థానిక నేతల అభిప్రాయాలను పరిగణలోనికి తీసుకోలేదని ప్రచారం జరుగుతుంది. కొంతమంది ఇదివరకే అవకాశం దక్కించుకున్నా వారికి మళ్లీ ఛాన్స్ ఇవ్వడమే స్థానిక నేతల గుస్సాకు కారణంగా తెలుస్తుంది. నల్గొండ, సంగారెడ్డి వంటి పరిస్థితులు అందుకు నిదర్శనంగా చెప్పొచ్చు. కులాల వారీగా ఇప్పటి వరకు విడుదలైన జాబితాలో యాదవులకు అవకాశం ఇవ్వలేదని ఆయా వర్గాలు నిరసనలు తెలుపుతున్నాయి. మరి రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక నాటికి ఇలాంటి అంతర్గత ఆందోళనలు, అసంతృప్త జ్వాలలు ఇంకెంతలా ఎగిసిపడతాయోనని కమలం క్యాడర్ కలవరపడుతోంది.